ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ వాటర్ పైపుల్లోకి పోతే దానివల్ల అనేకమైన రోగాలు రావచ్చు. అందువల్ల వాటిల్లో మాత్రం తాగొద్దని యాక్చువల్గా చెప్పడం జరిగింది. 12వ తేదీ నుంచి తాగొచ్చు. దానికి మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఫుడ్ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. అయితే అక్కడక్కడ ఏంటంటే ప్రతిరోజు అంటే పులిహారమో లేకుంటే కర్డ్ రైసో లేకుంటే ఏదైనా బిర్యానీ అనేది చేయటం వల్ల 10 రోజులు అదే తినటం వల్ల దానివల్ల కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే ఇంత లార్జ్ స్కేల్లో చేసేటప్పుడు మనకు అటువంటివి తప్పితే వేరే చేయలేము. అందువల్ల దానివల్ల కొంత డిస్సాటిస్ఫాక్షన్ తప్పదు. అది అంటే మనం రియాలిటీని తీసుకోవాలా. కొద్దిమంది అయితే ఇబ్బంది లేదు. ఈ విధంగా యాక్చువల్గా ఫుడ్ విషయంలో నీరు మిల్క్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఐవీఆర్ఎస్ ద్వారా మరియు ఫిజికల్గా మనుషులు పంపించి సర్వే రిపోర్ట్స్ తీసుకొని ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏ డివిజన్లో ఏ సచివాలయంలో ఇబ్బంది జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకుంటా రావటం జరిగిందండి. ఇరవై 6 డివిజన్లు ఆల్మోస్ట్ కంట్రోల్కి వచ్చిందండి. 6 డివిజన్లు రేపు తెల్లవారికి కంట్రోల్కి వచ్చేదిగా ప్లాన్ చేసాం. 99% రేపు మార్నింగ్ అవుతుంది. ఏదన్నా మిగిలి ఉంటే రేపు మధ్యాహ్నానికి అవుతుంది. ఇంకా బాంబే కాలనీ ఏదైతే అపార్ట్మెంట్లు ఉన్నాయో వాటి లోపల నీళ్ళు లేవండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీళ్లు ఉన్నాయి. నేను యాక్చువల్గా పోయి ఇచ్చాను మొన్న. ఆ కాలనీ ఉన్న రోడ్లలో కూడా వాటర్ లేదు. చుట్టుపక్కల ఉంటే అది కూడా కొద్దిగా ఇప్పుడు ఏదైతే ఎక్సైజ్ చేస్తున్నా ఆ ఎక్సైజ్ వల్ల ఆ నీళ్లు కూడా పోతాయి. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారండి. ఈ యొక్క బుడమేరు ఏదైతే ఉందో అది టౌన్లో ప్రవహించడం వల్ల కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ చేశారు. కానీ మాస్టర్ ప్లాన్లు అంటే వేల సంవత్సరాల నుంచి ఏర్పడిన బుడమేరు అది ఇప్పుడుది కాదు. అది బై కోర్సులో వచ్చింది. కోర్సులు అంటే ఫ్లడ్ వచ్చినా పెద్ద పెద్ద ఫ్లడ్లు వచ్చినా అలా నీళ్లు పోయాయి. అందువల్ల దాని యొక్క వెడల్పు ఎంత ఉండాలో అంత వెడల్పు ఉండాలి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టడీ చేయమని నేను ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని కూడా ఎలా చేయాలా అంటే ఏదైనా ఎంకరేజ్మెంట్స్ ఉంటే వాటిని ఎలా తీయాలి, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఆల్టర్నేట్ చూపిస్తూ చేయాలనేది దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టారు. త్వరలో మాకు డైరెక్షన్ ఇస్తారు. వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ స్టార్ట్ అయిందండి. నిన్న యాక్చువల్గా స్టార్ట్ చేశారు. అది 3 రోజుల్లో కంప్లీట్ చేశారు ప్లాన్ చేశారు. అయితే నిన్న కొద్దిగా లేట్గా స్టార్ట్ చేయటం వల్ల నిన్న కేవలం 12,000 సుమారుగా అయినాయి. అయితే ఇచ్చింది ఏంటంటే ప్రతిరోజు ఒక 1/3